అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే బన్నీ అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు, నేతలు స్పందించారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయి స్పందన రాలేదు. అల్లు అర్జున్కు రాజకీయాలకు సంబంధం ఏంటి? అల్లు అర్జున్ కు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అరెస్ట్ చేయడానికి కారణాలు ఏమున్నా జాతీయ మీడియా నుంచి లోకల్ ఛానల్స్ వరకు అన్నింటికీ ఫోకస్ ఈ ఇష్యూ పైనే పెట్టాయి. అటు రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఈ అరెస్టుపై స్పందించారు. అయితే పార్టీలు, నేతలు భిన్నంగా స్పందించడం గమనార్హం. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఆ తర్వాత బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు స్పందించి అరెస్ట్ను తప్పుపట్టారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీరు బన్నీకి మద్దతు ఇచ్చారనే టాక్ నడుస్తోంది. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ఈ వ్యవహారంలో ఏపీ రాజకీయ పార్టీల స్టాండ్ హాట్ టాపిక్ గా మారింది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ఆయన మినహా పేరున్న లీడర్స్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు జనసేన పార్టీ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. ద్వితీయ శ్రేణి నాయకులు స్పందించి అరెస్టును ఖండించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ తీరు ఆసక్తికరంగా ఉంది. వైసీపీ చీఫ్ జగన్ మొదలు సాధారణ కార్యకర్త వరకు బన్నీ అరెస్టుపై స్పందించారు. అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందుకేసి అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు కూడా ఉన్నారని వైసీపీ ఆరోపించింది. ఇక వైసీపీ సోషల్ మీడియా అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ పోస్టింగ్ పెట్టింది. నువ్వు మా కోసం నిలబడ్డావు, మేము నీ కోసం నిలబడతామంటూ వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అటు బన్నీ కేసులో హైకోర్టులో వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీంతో ఈ ఇష్యూను వైసీపీ ఓన్ చేసుకుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బన్నీ అరెస్ట్ వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల పుష్ప 2 సక్సెస్ మీట్ జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పలేదని, అందుకే కక్షగట్టి అరెస్ట్ చేశారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో కామనే అయినా మరోసారి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోరు అంటూ పెడుతున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అల్లు వారి అబ్బాయి అరెస్ట్ అటు రాజకీయ, ఇటు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయంపై చర్చ జరుగుతోంది. ఒకే రోజులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం కామన్, కానీ ఒకే రోజులో అరెస్ట్ చేసి రిమాండ్ విధించి జైలుకు తరలించి ఆ వెంటనే బెయిల్ మంజూరు అవ్వడం అరుదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.